గత 1.5 సంవత్సరం నుంచి తమ పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్స్ కోసం ఏపీఎంసీ చుట్టూ తిరుగుతున్నామని మెడికల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించాలని మా పిఆర్లు మాకు ఇవ్వండి అంటూ అడుగుతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్స్ ను తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ నిరాహార దీక్ష చేపట్టారు. ఏపీఎంసీ రిజిస్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కారణంగా ఎఫ్ఎంజీ విద్యార్థులు విజయవాడ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో లేనటువంటి నిబంధనలు మన ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి ముఖ్యంగా విద్యార్థులే స్వయంగా వెళ్లి మా సమస్యను పరిష్కరించండి అంటూ ఎన్ఎంసీని కోరడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల యొక్క సర్టిఫికెట్స్ ను పరిశీలించి తిరిగి పిఆర్లు ఇవ్వొచ్చని మెయిల్ ద్వారా రిజిస్టర్ రమేష్ పంపించడం జరిగిందని అన్నారు. దీనివల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆలోచన చేసి వారి యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమకు ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఏ స్టేట్ లోనూ కూడా లేనిది కేవలం ఏపీలోనే ఎందుకు జరుగుతుందంటూ వారు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ పాండమిక్ అనేది ప్రపంచంలో అన్ని కంట్రీస్ కి అన్ని రాష్ట్రాలకి కూడా వచ్చిందండి. అదేదో ఓన్లీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఆన్లైన్ లో చదివారు అన్నట్లు రిజిస్ట్రార్ గారు ఫీల్ అవుతున్నారు. ఇండియాలో ఉన్న ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కూడా 1 సంవత్సరం పాటు చదువులు ఆన్లైన్ లోనే చదివారు. దాన్ని ఆ 1 సంవత్సరం వాళ్ళు చదివిన ఆన్లైన్ చదువుని గుర్తిస్తూ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళే అధికారికంగా కూడా దాన్ని వ్యాలిడేట్ చేస్తూ జీవో కూడా ఇచ్చారు, ఎన్ఎంసీ కూడా ఇచ్చారు, అందరూ కూడా దాన్ని రికగ్నైజ్ చేశారు. అలాగే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయిన మేము ఆన్లైన్ లో చదివిన దానికోసం ఎన్ఎంసీ మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే తిరిగి వెళ్ళి ఎవరైనా వాళ్ళ మదర్ యూనివర్సిటీలో కాంపెన్సేట్ చేసి ఉంటే వాళ్ళందరూ కూడా ఆఫ్లైన్ లో చదివిన విద్యార్థుల్లాగే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ తోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు ఇవ్వాలనేది ఎన్ఎంసీ యొక్క గైడ్ లైన్స్. ఆ గైడ్ లైన్స్ ని రిజిస్ట్రార్ గారు పట్టించుకోవడం లేదు. మీ ఆన్లైన్ డ్యూరేషన్ ఇంతుంది అని ఒక్కటే చెప్తూ మాకు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఇంటర్న్షిప్స్ అనేది అలాట్ చేస్తున్నారు. ఎవరైతే తిరిగి వెళ్ళలేదో వాళ్ళ కంప్లీట్ గ్రాడ్యుయేషన్ కూడా ఆన్లైన్ లో జరిగిందో వాళ్ళందరూ 2-3 ఇయర్స్ చేయడానికి ఇప్పటికీ రెడీగా ఉన్నారు. మా వాళ్ళు ఎఫ్ఎంజీస్ కూడా ఎవరైతే తిరిగి వెళ్ళి కాంపెన్సేట్ చేశారో వాళ్ళు మాత్రమే ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ప్రకారం మేము 1 ఇయర్ చేయాలి అని అడుగుతున్నారు. కానీ రిజిస్ట్రార్ గారు ఆన్లైన్ డ్యూరేషన్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఆన్లైన్ లో జరిగింది అనేది గతాన్ని ఎవరు మార్చలేరు, కానీ మేము ఆఫ్లైన్ తిరిగి వెళ్ళాం కాబట్టి ఆన్లైన్ డ్యూరేషన్ ని కాంపెన్సేషన్ కింద యాక్సెప్ట్ చేయాలి. ఆ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ ని పూర్తిగా రిజిస్ట్రార్ గారు అర్థం చేసుకోవడం లేదు. ఎంతసేపటికి మీరు చేయాల్సిందే అని ఉన్నారన్నమాట. మేమందరం ఫారెన్ మెడికల్ విద్యార్థులం అండి. అక్కడ డిగ్రీ చదువుకొని ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చి ఒక కష్టమైన పరీక్ష పాస్ అయిన తర్వాత వీళ్ళు ఇచ్చిన నిర్దిష్టమైన ఇంటర్న్షిప్లు చేసి ఈ డాక్టర్స్ డే రోజు అందరూ డాక్టర్స్ గా సెలబ్రేట్ చేసుకుంటుంటే మమ్మల్ని కనీసం డాక్టర్లుగా గుర్తించి మాకు రిజిస్ట్రేషన్లు ఇవ్వండి అని ఈ రోజు మేము రోడ్లెక్కి అడుక్కుంటున్నాము. ఇది పోరాటము కాదు, ఎవరి మీద వ్యతిరేకత కాదండి, కేవలం మా గుర్తింపు కోసం మేము అడుక్కుంటున్నాం ఇక్కడ కూర్చొని. ఈ రోజు మాకు గత 13 నెలలుగా ఈ సమస్య ఉంది. అందరి దగ్గరికి వెళ్ళాము, మేము ప్రతి మినిస్టర్ ని కలిసాము, అందరూ సానుకూలంగానే మాకు స్పందించారు. ఇప్పుడు వచ్చిన హెల్త్ మినిస్టర్ గారు కూడా చాలా సానుకూలంగా స్పందించి అసలు కౌన్సిల్ స్టార్ట్ అయిన మొట్టమొదటి సమస్య సాల్వ్ చేయాలనుకున్నది కూడా మీదేనమ్మా అని కూడా మాకు చెప్పారు. చైర్మన్ గారు గాని కౌన్సిల్ మెంబర్స్ గాని అందరూ మాకు చాలా సానుకూలంగా ఉన్నారు, మాకు సహాయం చేస్తాము అని ప్రతి ఒక్కరు హామీ ఇస్తున్నారు. కానీ 13 నెలల నుంచి ఈ సమస్యగానే ఉండిపోయింది. కేవలం ఒక వ్యక్తి అయిన రిజిస్ట్రార్ గారు వాళ్ళు నేను చెయ్యను అని డైరెక్ట్ గా మాకే చెప్తున్నారు నేను చెయ్యను అని. కనీసం ఆయన ఏ రూల్స్ ప్రకారం చెయ్యరు అనేది కూడా ఎవరికి ఏమీ చెప్పట్లేదు. మేము 13 ఇక్కడ సంవత్సరం పాటు అందరూ ఇంటర్న్షిప్ చేస్తారు, మేము కూడా చేసామండి. కానీ 36 గంటలు కంటిన్యూస్ గా ఆడపిల్లలైనా కూడా మేము నిద్ర తిండి అనేది కూడా లేకుండా కూడా మేము కంటిన్యూస్ గా చేసాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ 27,000 చిల్లర స్టైఫండ్ ఇస్తారు. ఆ స్టైఫండ్ మాకు కూడా ఇవ్వాలి ఈక్వల్ గా అని కూడా మాకు చెప్పి ఎన్ఎంసీ నోటీస్ ఉంది, సుప్రీం కోర్టు నుంచి కూడా ఆర్డర్ వచ్చింది, రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కూడా వచ్చింది. కానీ 1 రూపాయి కూడా మాకు ఎవరు ఇవ్వలేదు. దానికి తాలూకా గుర్తింపు అడుగుతున్నాం మేము స్టైఫండ్ ఇవ్వండి అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని అది ఒక ఇబ్బంది పెట్టడమే. ఎందుకంటే నిధులు ఉంటాయా ఉండవా అనేది మేము ఇక్కడ క్వశ్చన్ చేయలేము. కానీ మేము ఆ ఇబ్బంది కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అని స్టైఫండ్ లేకపోయినా కూడా మేము మా వృత్తులు నిర్వర్తించి మా సేవలు అందించి మేము ఈ రోజు మేము చేసిన సేవల్ని గుర్తించండి అని మేము అడుక్కుంటున్నాము. 13 నెలల నుంచి సాల్వ్ అవ్వలేదు. అందుకే ఈసారి నిరాహార దీక్ష జరిగి మా సమస్య ఖచ్చితంగా తీరిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలి అని మేము అనుకుంటున్నాము. కానీ అందరూ స్పందించి ఈ డాక్టర్స్ డే రోజు కనీసం మాకు డాక్టర్లుగా గుర్తింపులు మాకు ఇవ్వాలి అని మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.